హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. రాయలసీమలో ట్రెండ్ సెట్ చేసే ఏకైక జిల్లా అనంతపురం. రాయలసీమలో ట్రెండ్ సెట్ చేస్తుంది ఎప్పుడు ప్రతిసారి అదే అనంతపురం జిల్లా. బరిలో ఉన్న అభ్యర్థులు వీరే అంట. సో ఎవరెవరో చూద్దాం. రాయలసీమ ప్రాంతంలో 4 జిల్లాల్లో వైఎస్ జగన్ కు గట్టి పట్టుంది. వైఎస్ జగన్ కు ఈ 4 జిల్లాలో భయంకరంగా పట్టుందండి. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ వైఎస్ఆర్సీపీకి చాలా బలంగా ఉంది. మిగతా జిల్లాలో ఓటర్లు ట్రెండ్ ను ఫాలో అయినప్పటికీ సీమలో మాత్రం ఓటర్లు జగన్ వైపే మొగ్గు చూపుతుంటారు. నీ సీమలో మీకు కూడా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో మీకు కూడా తెలుసు. ఈసారి కుల ఫీలింగ్, ప్రాంతం ఫీలింగ్ చూడకుండా మనిషిలా ఓటేయండి. కానీ అదే రాయలసీమలోని అనంతపురం జిల్లా మాత్రం ట్రెండ్ సెట్ చేస్తుంది. జగన్ ప్రభావం ఉన్నా సరే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ వైపే ఈ జిల్లా ఓటర్లు మొగ్గుతున్నారు. జగన్ పై ఇంట్రెస్ట్ ఉన్నా సరే చాలా మంది మొగ్గు చూపుతున్నారంటే టీడీపీ వైపే. అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అనంతపురం జిల్లాలో. 2014 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచిన టీడీపీ. 2019లో 2 సీట్లకే పరిమితమైన తెలుగుదేశం. లాస్ట్ టైం 2 సీట్స్‌కే పరిమితమైందంట ఈ అనంతపురం జిల్లా. సీమలో జగన్‌ను తట్టుకొని టీడీపీ నిలబెట్టిన ఏకైక పార్టీ జిల్లా ఇదే అంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి పట్టున్న ప్రాంతం రాయలసీమ. రాయలసీమ భయంకరంగా పట్టున్న ప్రాంతం అండి. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు వైఎస్ఆర్‌సీపీ తలపిన ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీకే మెజారిటీ సీట్లు దక్కాయి. రాయలసీమలో భాగమైన చిత్తూరు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినప్పటికీ ఇప్పటి వరకు ఈ జిల్లాలో జగన్‌కే పట్టెక్కువ. రాయలసీమ జిల్లాకు నెల్లూరు, ప్రకాశం జిల్లాను కలిపి గ్రేటర్ రాయలసీమగా పరిగణిస్తారు. నెల్లూరు, ప్రకాశం జిల్లా కలిపి గ్రేటర్ రాయలసీమగా ప్రకటిస్తారండి. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ రాయలసీమలో జగన్ పార్టీకి అనుకూలంగా ప్రజలు తీర్పును వెల్లడించారు. ఈసారి కూడా రాయలసీమలో మంచి ఫలితాలు రాబోతున్నాయని జగన్ ధీమాతో ఉన్నారు. ఈసారి కూడా భయంకరంగా రిజల్ట్స్ రాబోతున్నాయి. జగన్ ఓవర్ కాన్ఫిడెంట్ లో వెళ్ళిపోతున్నాడు. కానీ అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ 12 సీట్లను గెలుచుకుంది. జగన్ నాయకత్వంలోని వైసీపీ ఒరవకుండా కదిరిలో మాత్రమే గెలవగలిగింది. 12 స్థానాలు టీడీపీ గెలుచుకుందంట 14లో. 19 అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలో 4 జిల్లాలు ఉన్న 42 నియోజకవర్గాల్లో సుమారు టీడీపీ గెలిచిన 3 అసెంబ్లీ స్థానాలు గెలిచిందంట. సో అనంతపురం జిల్లా నుంచి కావడం ఇది గమనార్హం. చూడండి ఇదే సింగనమల్ల వీళ్ళ అభ్యర్థులు టీడీపీ, వైసీపీ కూటమి అభ్యర్థులు. మొత్తానికి ఏంటంటే మంచి ఫామ్ ఉన్న జిల్లా అనంతపురం జిల్లా. 14 సీట్లున్నాయి. అక్కడ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నా సరే అక్కడ గెలుపోవటం అక్కడ ద్వారా తెలుస్తాయి అంటారు. మొన్న లాస్ట్ టైం 19 ఎన్నికల్లో 14 సీట్లో 12 సీట్లు టీడీపీ గెలుచుకుంటే 19లో మాత్రం 2 సీట్లు గెలుచుకుంది, 12 సీట్లు వైసీపీ గెలుచుకుంది. కానీ ఈసారి సీమ ప్రాంతం అంటే వైఎస్ జగన్ కి బాగా అభిమానం. కానీ ఈసారి ప్రజలు మొగ్గు ఎలా చూపుతారో చూద్దాం. ఈసారి కూటమికి వేస్తారని టాక్ అవుతోంది. అభివృద్ధి దిశగా ఓటేయండి. సీమ ప్రజలారా కులం, మతం, వర్గాన్ని చూసి ఓటేసినట్టయితే సంకనాకిపోవడం ఖాయం. గుర్తుపెట్టుకోండి. చూద్దాం రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు కూడా ఎలా చెప్తారో ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఏం తెలుస్తాయో. లెట్స్ వాచ్ అండ్ సీ. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.